కొంతమందికి వారి శరీరంలో తట్టుకోలేరు, వారి మానసికంగా తట్టుకోలేరు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఏడుస్తారు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఏడవండి. ఏడవాలంటే ఏడవండి, దుఃఖం అంటే దుఃఖం, కానీ అందులో దేవుని పెట్టకండి. ఎంతసేపు ఏడుస్తారో ఏడవండి. ఏడ్చిన తర్వాత, ఆయాసం అంతా అయిపోయిన తర్వాత, ఇప్పుడు కళ్ళు తుడుచుకొని వాక్యము తెరిచి, స్తుతులో పాటలు పెట్టుకోవాలంటే పెట్టుకొని, ఆరాధన పెట్టుకోవాలంటే పెట్టుకొని, వాగ్దానము తీసి ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టండి. యేసు నామములో నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఒత్తిడి నుంచి నాకు విడుదల కలుగును గాక. అప్పుడు అలాగ ప్రార్థన చేయి. సో ఏడుపుని దేవుడిని కలపకూడదు, ఎమోషన్స్ని దేవుడిని కలపకూడదు. బికాస్ యువర్ గాడ్ ఈజ్ నాట్ ఎమోషనల్, యువర్ గాడ్ ఈజ్ రెవల్యూషనల్. నిజంగానే మన ఎమోషన్స్ ద్వారా దేవుడు కదులుతుంటే, ఎవరు ఎక్కువ ఏడిస్తే వారికి వెంటనే కదా రావాలి ప్రార్థన. ఎవరు ఎక్కువ మోకాలు ఉంటే వారికే కదా ఎక్కువ ప్రార్థనకు జవాబు రావాలి. ఎవరు ఎక్కువ ఉపవాసం ఉంటే వారికే కదా ఎక్కువ ప్రార్థన రావాలి. మరి ఉపవాసం చేసినా, కన్నీరు కార్చినా, మోకాలు ఉన్నా కూడా ఆ ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? అక్కడ ఏదో మిస్ అవుతున్నావా? ఉపవాసం చేయి, మోకాళ్ళుండు, కన్నీరు కార్చు, సంఘానికి రా, వాక్యము చదువు, అన్నీ చేసినా కూడా దానిలో ముఖ్యమైనది ఏంటి? ముగించబడిన కార్యము ప్రకారం ప్రార్థన చేయి. 40 రోజులు 60 రోజులు ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థనకు జవాబు రాక దేవుని మీద విరక్తితో, క్రైస్తవత్వం మీద విరక్తితో, పాస్టర్ల మీద అరవడము, సంఘం మీద అరవడం, ఇది అబద్ధము, వీరు చెప్పేది ఇది అది అని అందరి మీద విసుగు చెందడం కాదు. అసలు నువ్వెక్కడ మిస్ అవుతున్నావో చూస్తున్నావా?